మహిళా రిజర్వేషన్కు అసలు అడ్డెవరు? కేంద్రమా లేక విపక్షాలు అడ్డుకున్నాయని కేంద్రం అంటోంది. మరి ఇందులో నిజం ఉందా? మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది. ఆల్రెడీ చట్టం అయిపోయింది. ఆల్రెడీ చట్టమైన తర్వాత మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? ఇక్కడే అసలు మెలిక ఉంది. అదేంటంటే 2023 చట్టంలో ఒక క్లాజ్ ఉంది. లేటెస్ట్ అవైలబుల్ సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేసి అప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మరి ఈ క్లాజ్ ఎందుకు పెట్టారు అనేది చాలా చిత్రమైన విషయం. ఇదే మహిళా రిజర్వేషన్ని వెంటనే అమలు కాకుండా అడ్డుకుంటున్న క్లాజ్. నిజానికి విపక్షాలు ఆ రోజే ప్రశ్నించాయి, ఆ రోజే అడిగాయి ఈ క్లాజ్ తీసేసి అప్పటికే ఉన్న 543 సీట్లకు రిజర్వేషన్ ఇవ్వమన్నాయి. కానీ ప్రభుత్వం వినలేదు. సో 2023 నాటి మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం సెన్సస్ పూర్తవ్వాలి, డీలిమిటేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు జరిగే సెన్సస్ 2027లో పూర్తయి ఆ తర్వాత డీలిమిటేషన్ మరో 5-6 ఏళ్లకు పూర్తయి 2034 వరకు మహిళా రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదు. ఈ కారణాన్ని చూపించి డీలిమిటేషన్ ఇప్పుడే చేస్తాం, ఇప్పుడే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తాం అని కేంద్రం ఇప్పుడు సవరణ చేస్తామని మొదలుపెట్టింది. మరి ఆ సవరణ ఏంటి? సెన్సస్తో ఉన్న సంబంధాన్ని తెంచేయడం. అంటే సెన్సస్తో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేసేలా సవరణ చేయడం. ఇప్పుడు ఈ సవరణ మహిళా రిజర్వేషన్ కోసమా లేక డీలిమిటేషన్ కోసమా? ఇదే మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, ఇదే మోడీ ప్రభుత్వం చెప్తున్న అబద్ధం. ఇదంతా డీలిమిటేషన్ చేయడం కోసం మహిళా రిజర్వేషన్ని వాడుకోవడం మాత్రమే. మహిళా రిజర్వేషన్ని అడ్డుపెట్టి డీలిమిటేషన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. 2023 చట్టంలో ఉన్న సెన్సస్ డీలిమిటేషన్కు ఉన్న లింక్ తొలగిస్తే రిజర్వేషన్ ఇప్పుడే అమలు చేయొచ్చు. దీనికి అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు, ఎవరు అడ్డు చెప్పడం లేదు. కానీ ఈ పని చేయకుండా కేంద్రం డీలిమిటేషన్ చేయడం కోసం రిజర్వేషన్ని వాడుకుంటూ దానికి విపక్షాలను నిందిస్తూ మహిళలకు అన్యాయం చేస్తోంది.